నమస్తే ఫ్రెండ్స్, నా పేరు తులసి చందు. ఆధునిక భారతదేశంలో ద గ్రేటెస్ట్ ఇండియన్ ఎవరు? ఇది తెలుసుకోవడానికి 2012 జూన్ నుంచి అక్టోబర్ మధ్య ఒక ఆసక్తికరమైన పోల్ జరిగింది. అవుట్లుక్ మ్యాగజైన్, CNN, IBN, ది హిస్టరీ ఛానల్ ప్రతిష్టాత్మకంగా ఈ పోల్ నిర్వహించాయి. మొత్తం 100 మంది అత్యుత్తమ భారతీయుల పేర్లను తీసుకొని షార్ట్ లిస్ట్ చేశారు. కావాలనే మహాత్మా గాంధీ పేరుని ఈ లిస్టులో చేర్చలేదు. స్వాతంత్రోద్యమాన్ని నడిపిన నాయకుడిగా మహాత్ముని స్థాయిని కదిలించకుండా గాంధీ తర్వాత గ్రేటెస్ట్ ఇండియన్ ఎవరు అని అడుగుతూ 3 అంచెల పోల్ నిర్వహించారు. ప్రపంచవ్యాప్తంగా ఆసక్తిని రేకెత్తించిన ఈ పోల్ కోసం వివిధ రంగాలకు చెందిన ప్రఖ్యాత వ్యక్తులు 26 మందిని జ్యూరీలోకి తీసుకున్నారు. వాళ్ళలో ది హిందూ పత్రిక మాజీ ఎడిటర్ ఎన్ రామ్, మాజీ అటార్నీ జనరల్ సోలి సొరాబ్జీ, ప్రఖ్యాత బాలీవుడ్ నటి షర్మిలా ఠాగూర్, వాయిస్ ఆఫ్ క్రికెట్గా పిలిచే కామెంటేటర్ హర్ష భోగ్లే ఉన్నారు. ప్రముఖ రచయిత చేతన్ భగత్, హిస్టారియన్ రామచంద్ర గుహ, పొలిటీషియన్స్ అరుణ్ జైట్లీ, శశి థరూర్ లాంటి వాళ్ళు కూడా ఉన్నారు. వీళ్ళు 100 మంది లిస్టుని 50 మందికి షార్ట్ లిస్ట్ చేశారు. జ్యూరీ ఎంపిక, ఆన్లైన్ పోలు, మార్కెట్ సర్వే ద్వారా 20 లక్షల మందికి పైగా అభిప్రాయాలు సేకరించి 2012 ఆగస్టు 11న అమితాబ్ బచ్చన్ హోస్ట్గా ది గ్రేటెస్ట్ ఇండియన్గా డాక్టర్ బాబాసాహెబ్ అంబేద్కర్ పేరుని గ్రాండ్గా అనౌన్స్ చేశారు. అన్ని ప్రధాన పత్రికలు, మ్యాగజైన్లు అంబేద్కర్ కథనాలతో పేజీల్ని నింపేశాయి. ఓటర్లు ఎంపిక చేసిన టాప్ 10 గ్రేటెస్ట్ ఇండియన్స్ వీళ్ళు అని చెప్పి కూడా ఆ తర్వాత అనౌన్స్ చేశారు. అదే పోల్ను ఇప్పుడు నిర్వహిస్తే కూడా ఆ ఫలితాలు మారకపోవచ్చు. ఓట్లు వేసే వాళ్ళ సంఖ్య ఇంకా పెరగచ్చు. ఎందుకంటే 11 ఏళ్ల క్రితం కంటే కూడా ఇప్పుడు డాక్టర్ బాబాసాహెబ్ అంబేద్కర్ ప్రభావము బాగా పెరిగింది అని చెప్పొచ్చు. 125 అడుగుల అంబేద్కర్ విగ్రహము అదే విషయాన్ని మనకు చాటుతోంది. ఇటు తెలంగాణలో ఇవాళే ఆవిష్కరించబడింది భారీ విగ్రహం. త్వరలో ఏపీలో కూడా ఇలాంటి విగ్రహం తయారీ మొదలవబోతోంది. ఊరూరా వెలుస్తున్న బాబాసాహెబ్ అంబేద్కర్ విగ్రహాలు, చిత్రపటాలు. బాబాసాహెబ్ అంబేద్కర్ దేశవ్యాప్తంగా ప్రతి మూలకు చేరుకుంటున్నాడు, ప్రతి ఒక్కరిని తట్టి లేపుతున్నాడు అని చెప్పి మనకు చెప్పకనే చెప్తున్నాయి. ఇప్పుడు ఇంత ఆరాధనీయుడిగా కోట్ల మంది గుండెల్లో పెట్టుకుంటున్న బాబాసాహెబ్ అంబేద్కర్ స్వాతంత్రం వచ్చాక మొట్టమొదటి ప్రభుత్వమైన నెహ్రూ క్యాబినెట్లో న్యాయశాఖ మంత్రిగా పనిచేశారు. 1951 అక్టోబర్ 10న తీవ్ర ఆవేదనతో ఆయన పదవికి రాజీనామా చేశారు. తన రాజీనామాకు దారితీసిన పరిస్థితుల్ని వివరిస్తూ పార్లమెంటుకు అంబేద్కర్ సుదీర్ఘంగా ఒక లేఖ రాశారు. అంబేద్కర్ ఆ లెటర్లో అప్పుడు ప్రస్తావించిన తీవ్ర ఆవేదన చెందిన అంశాలు ఇప్పుడేమైనా మారాయా? ఇప్పుడు అంబేద్కర్ ఉంటే ప్రస్తుత పరిస్థితుల మీద సంతోషంగా ఉండేవారా, బాధపడేవారా? ఇవి తెలుసుకోవాలి అంటే అంబేద్కర్ రాసిన లెటర్లో ఏముందో మనం తెలుసుకోవాలి. అంబేద్కర్ రాజీనామాను అసలు ఎలా ఆమోదించారు, అప్పుడు ఏం జరిగింది అని తెలుసుకోవడానికి ప్రశాంత్ అనే వ్యక్తి RTI ద్వారా ఓ అప్లికేషన్ వేశారు. అంబేద్కర్ రాజీనామా లేఖ కాపీ తనకు ఇవ్వాల్సిందిగా ఆయన ప్రధానమంత్రి కార్యాలయం, రాష్ట్రపతి సెక్రటేరియట్, క్యాబినెట్ సెక్రటేరియట్లను అడిగారు. అతనికి ఏం సమాధానం వచ్చిందో తెలుసా? అంబేద్కర్ రాజీనామాను రాష్ట్రపతి 1951 అక్టోబర్ 11న ఆమోదించారు. అంబేద్కర్ రాజీనామా లేఖ కోసం మేము రికార్డుల్లో చాలా తీవ్రంగా వెతికాము, ఎక్కడా కూడా ఆ లేఖ మాకు దొరకలేదు అని చెప్పి ఆ ప్రశాంత్ అనే వ్యక్తికి సమాధానం అందింది RTI ద్వారా. అంటే అంబేద్కర్ రాజీనామా లెటరు రికార్డుల నుంచి మిస్ అయింది. తాను రాసిన ప్రతి ముఖ్యమైన పత్రాన్ని చాలా జాగ్రత్తగా దాచే అలవాటు లేకపోయి ఉంటే అంబేద్కర్ మొత్తం దేశాన్ని ఉద్దేశించి పార్లమెంటుకి ఆ రోజు చాలా ఆవేదనగా సమర్పించిన ఆ లెటరు ఈరోజు ఎవరికీ తెలియకుండా పోయేది. అలాగే చరిత్రని వక్రీకరించడం ఎప్పటికప్పుడు జరుగుతోంది కాబట్టి అంబేద్కర్ రాసిన ఆ లేఖని రకరకాలుగా వక్రీకరించేసేవాళ్ళు. కానీ బాబాసాహెబ్ అంబేద్కర్ రైటింగ్స్ అండ్ స్పీచెస్ అనే ఇంగ్లీష్ వాల్యూమ్ నంబర్ 14 పార్ట్ 2లో ఆ రాజీనామా స్టేట్మెంట్ అలాగే ఉంది. ఈ వీడియోలో నేను అంబేద్కర్ బయోగ్రఫీ చెప్పట్లేదు. అంబేద్కర్ జీవితంలోని విశేషాలు, అంబేద్కర్ బయోగ్రఫీ గురించి తెలుసుకోవాలి అంటే కనుక కుకు FMలో తెలుగులో అంబేద్కర్ బయోగ్రఫీ సమ్మరీ ఆడియో బుక్ రూపంలో అందుబాటులో ఉంది. సో మీకు వీలున్నప్పుడు వినండి. ఈ వీడియోని స్పాన్సర్ చేస్తున్నందుకు కుకు FMకు నేను స్పెషల్ థ్యాంక్స్ చెప్తున్నా.
10,000 గంటలకు పైగా ఎంతో విలువైన ఆడియో పుస్తకాలు కుకు ఎఫ్ఎంలో అందుబాటులో ఉన్నాయి. గొప్ప వ్యక్తుల ఆటోబయోగ్రఫీలు ఎప్పటికప్పుడు కుకు ఎఫ్ఎం లైబ్రరీలో యాడ్ అవుతున్నాయి. నచ్చిన టైంలో వినడానికి వీలుగా ఉండే కుకు ఎఫ్ఎంని డౌన్లోడ్ చేసుకోండి. మంత్లీ సబ్స్క్రిప్షన్ 99 రూపాయలు అవుతుంది. కానీ తులసి 50 అనే నా కూపన్ కోడ్ అప్లై చేస్తే కనుక మీకు 50% డిస్కౌంట్తో 49 రూపీస్కే మంత్లీ సబ్స్క్రిప్షన్ వచ్చేస్తుంది. నేను కుకు ఎఫ్ఎం డౌన్లోడ్ లింక్ని కామెంట్ సెక్షన్లో డిస్క్రిప్షన్లో ఇస్తున్నాను. అలాగే కుకు ఎఫ్ఎంకి మీరు ఇంకేమైనా పుస్తకాల గురించి కావాలి చెప్పాలి అన్నా కూడా దానికి సంబంధించిన లింక్ని నేను ఫీడ్బ్యాక్ లింక్ని కూడా నేను కామెంట్ సెక్షన్లో డిస్క్రిప్షన్లో ఇస్తాను, ఒకసారి చెక్ చేయండి. ఇక మళ్ళీ విషయంలోకి వెళ్తే అంబేద్కర్ రాజీనామా లెటర్లో ఏం రాశారో ప్రతి ఒక్కరూ తెలుసుకోవాలి అనిపించింది నాకు. ఆయన తనకు నెహ్రూ ప్రభుత్వము తగిన ప్రాధాన్యత ఉన్న శాఖ ఇవ్వలేదు అని చెప్పి చాలా బాధపడ్డారు. ఇంకా ఎంతో చేయాలి అని చెప్పి ప్రతి క్షణం ఆయన ఆలోచించారు. షెడ్యూల్డ్ క్యాస్ట్, షెడ్యూల్డ్ ట్రైబ్స్ని ఉద్యోగాల్లోకి తీసుకోకపోవడం మీద చాలా ఆవేదన వ్యక్తం చేశారు. SC/ST కమిషన్ ఏర్పాటు చేయలేదని చెప్పి పాయింట్అవుట్ చేశారు. భారతదేశ విదేశాంగ విధానాన్ని తప్పుబట్టారు. చాలా తేలిగ్గా పరిష్కరించుకునే అవకాశం ఉన్నా కూడా కాశ్మీరు, ఈస్ట్ పాకిస్తాన్ ఇష్యూలను సాగదీస్తున్నారు అని చెప్పి, దానివల్ల రక్షణ రంగానికి ఎక్కువ ఖర్చు అయిపోతోంది అని చెప్పి చాలా ఆవేదన వ్యక్తం చేశారు. ఆయన రూపొందించిన హిందూ కోడ్ బిల్లుని అప్పటికి పార్లమెంటులో చట్టంగా అమలు చేయకపోవడం మీద తీవ్ర ఆవేదన వ్యక్తం చేస్తూ బాబాసాహెబ్ అంబేద్కర్ రాజీనామా చేశారు. అంబేద్కర్ రాజీనామా లెటర్లో ప్రస్తావించిన అంశాలు మన చరిత్ర, వర్తమానానికి చాలా డాట్స్ని కనెక్ట్ చేస్తాయి. మనం ఆటోమేటిక్గా కనెక్ట్ అయిపోతాము. ఏది మనకు కొత్త విషయంలాగా అనిపించదు వింటే, అది చదివితే కనుక. పార్లమెంటులో అక్టోబర్ 10, 1951 నాడు తన న్యాయశాఖ మంత్రి పదవికి ఎందుకు రాజీనామా చేసింది చెప్తూ డాక్టర్ బాబాసాహెబ్ అంబేద్కర్ సమర్పించిన లేఖ మీద నాకు దొరికిన తెలుగు అనువాదాన్ని మీకు చదివి వినిపిస్తాను. హైదరాబాద్లో 125 అడుగుల భారీ అంబేద్కర్ విగ్రహం ఆవిష్కృతమైన సందర్భంగా ద గ్రేటెస్ట్ ఇండియన్ అంబేద్కర్ను మరింత లోతుగా అర్థం చేసుకోవడానికి ఈ లెటర్ మనకు చాలా ఉపయోగపడుతుంది. అలాంటి ఒక్కడి గురించే ఈ పుస్తకం రాసింది. వీరప్రతిమ. వీరప్రతిమ? ఆ రాయి పైన అతని రూపమే చెక్కారంటే అతనేదో గొప్పదే సాధించుండాలి. అధికారికంగానో అనధికారికంగానో న్యాయశాఖ మంత్రిగా నేను క్యాబినెట్ పదవి నుంచి తప్పుకుంటున్నట్లు ఇప్పటికే సభకు తెలిసి ఉంటుంది. రాజీనామాను ప్రధానమంత్రికి అందించి నన్ను విధుల నుండి సత్వరం విడుదల చేయవలసిందిగా కోరాను. ప్రధానమంత్రి ఆ మర్నాడే నా రాజీనామాను ఆమోదించారు. అయితే పార్లమెంట్ సెషన్ పూర్తయ్యే వరకు సభలో కొనసాగవలసిందిగా ప్రధానమంత్రి కోరడంతో రాజ్యాంగ అనుసరణ పద్ధతులకు లోబడి కొనసాగుతున్నాను. మనకున్న అధికారిక నియమ నిబంధనల ప్రకారం ఏ మంత్రి అయినా రాజీనామా చేసేటట్లయితే ఎందుకు రాజీనామా చేస్తున్నాడో సభాముఖంగా ఆ కారణాలు తెలియజెప్పే అవకాశం ఉంది. ఈ పదవిని నేను నిర్వర్తిస్తున్న కాలంలో అటువంటి రాజీనామా ప్రకటనలు కొన్ని జరిగాయి కూడా. అయితే రాజీనామా చేసిన మంత్రులందరికీ ఇటువంటి ప్రకటనలు చేసే విషయంలో వర్తించే పద్ధతి ఏమీ లేదు. కొద్ది రోజులుగా ఏ పద్ధతి అనుసరించాలి అని నేను మదనపడ్డాను. అన్ని పరిస్థితులను అవగాహన చేసుకున్న తర్వాత సభలో ఇటువంటి ప్రకటనలు ఇవ్వడం అవసరమే కాదు, అది క్యాబినెట్ మంత్రి విధి నిర్వహణలో భాగం అన్న నిశ్చయానికి వచ్చాను. క్యాబినెట్ తన పరిధిలో ఎలా పనిచేస్తుందో తెలుసుకునే అవకాశం ఈ సభకు ఉండదు. కాబట్టి మంత్రులంతా సామరస్యంగానే పనిచేస్తున్నారని, క్యాబినెట్ సభ్యుల మధ్య విభేదాలేమీ లేవు అని ఈ సభ భావిస్తూ ఉండవచ్చు. అలాంటప్పుడు ఆ వ్యక్తి ఏం తప్పు చేశాడో, రాజీనామా చేసి బయటకు వచ్చేశాడు అని ప్రజలు అనుకోకుండా ఉండాలి అంటే రాజీనామా చేసే వ్యక్తి తన రాజీనామాకు దారితీసిన పరిస్థితుల్ని సభకు తెలియజేయడము అనేది అతని బాధ్యత. మనకు వార్తాపత్రికలున్నాయి. అవి ఇప్పటికీ కూడా కొంతమందికి ఫేవర్గా, ఇంకొంతమందికి వ్యతిరేకంగా ఏజోల్డ్ పక్షపాత ధోరణినే అనుసరిస్తున్నాయి. వార్తల్లోనే తీర్పులు ఇచ్చేస్తుంటారు. పత్రికలో ఎక్కడైనా కాస్త ఖాళీ స్థలం కనిపిస్తే పలానా వ్యక్తి రాజీనామాకు ఈ కారణాలున్నాయి, ఇలాంటి కారణాలుంటాయి అని అసలు కారణం తప్ప ఏవేవో రాస్తారు. ఇక్కడ ఆ వ్యక్తి తనకు నచ్చితే వాళ్ళకి అనుకూలంగా రాస్తారు, నచ్చకపోతే వ్యతిరేక వార్తలతో ఆ ఖాళీ ప్రదేశాన్ని నింపేస్తారు. నా విషయంలో కూడా వాళ్ళు అలాగే రాశారు. అందువల్ల నిజాలు ఏమిటో తెలిసే విధంగా నా ఈ ప్రకటనని నేను
పార్లమెంటు నుంచి బయటికెళ్లే ముందు అందరికీ ప్రకటిస్తున్నాను. ప్రధానమంత్రి నన్ను తన క్యాబినెట్లో న్యాయశాఖ మంత్రిగా చేరాలంటూ ఆహ్వానించి నేటికి 4 సంవత్సరాల 1 నెల 26 రోజులైంది. ఈ ఆహ్వానం నాకు ఆ రోజు చాలా ఆశ్చర్యం కలిగించింది. ఎందుకంటే నేను అప్పటికే 1946 ఆగస్టులో ఏర్పడ్డ ఈ మధ్యంతర ప్రభుత్వాన్ని తప్పుబట్టి ఆపోజిట్ గ్రూపులో ఉన్నాను. కాబట్టి నన్ను ఎలా పరిగణలోకి తీసుకుంటారో అనే విషయాన్ని నేను వాళ్ళకే విడిచిపెట్టాను. నా అనుమానాలు నాకున్నాయి. ఎప్పుడూ నాతో సఖ్యతగా లేని వాళ్ళతో ఎలా మెలుగుతానో అన్నది నాకు అప్పటికి అర్థం కాని విషయం. దేశ నిర్మాణంలో నా సహాయాన్ని అడిగినప్పుడు దాన్ని తిరస్కరించకూడదు. కాబట్టి నాకున్న అనుమానాలన్నీ పక్కన పెట్టి సంతోషంగా ప్రధానమంత్రి ఆహ్వానాన్ని నేను అంగీకరించాను. పార్లమెంటు సభ్యుడిగా, క్యాబినెట్ మంత్రిగా నా పనితీరును జడ్జి చేసే అంశాన్ని నేను ఇతరులకు వదిలేస్తాను. క్యాబినెట్లో నా సహాయ మంత్రులతో నాకు గల సంబంధాలు, అనుభవాలు నన్నే విధంగా నడిపాయో, వివిధ కారణాల వల్ల నాలో ఎటువంటి అసంతృప్తి కలుగుతూ వచ్చిందో నేను మీకు ఇప్పుడు తెలియజేస్తాను. నేను వైస్రాయి ఎగ్జిక్యూటివ్ కౌన్సిల్లో సభ్యుడిగా పనిచేశాను. కాబట్టి దేశ పరిపాలనలో న్యాయశాఖ ప్రాధాన్యత పెద్దగా లేదనే విషయం నాకు తెలుసు. భారత పాలసీ రూపకల్పనలో న్యాయశాఖ పాత్ర అనేది ఒక సబ్బులేని సబ్బుపెట్టె లాంటిది. వృద్ధులైన న్యాయవాదులు ఏమీ తోచక ఆడుకునే ఆట వస్తువు లాంటిదే ఈ న్యాయశాఖ. ప్రధానమంత్రి ఈ పదవికి నన్ను ఆహ్వానించినప్పుడే నాకున్న అర్హతలు ఏంటో చెప్పి, దేశాభివృద్ధికి కీలకమైన ప్రణాళికలు ఉంటాయి కాబట్టి నాకు పరిపాలనా సంబంధ శాఖను కేటాయించాల్సిందిగా కోరాను. ప్రధానమంత్రి దానికి అంగీకరిస్తూ ప్రణాళికా శాఖను ఏర్పాటు చేశాక మీకే అప్పగిస్తాను అన్నారు. దురదృష్టవశాత్తు ఆ శాఖను ఏర్పాటు చేసే టైంకి నేను పార్లమెంటు నుంచే వెళ్ళిపోతున్నాను. క్యాబినెట్లో మంత్రిత్వ శాఖల్ని ఒకరి నుంచి మరొకరికి బదలాయించడం జరుగుతూ ఉంటుంది. వాటిలో దేనికైనా నన్ను ఎంచుకుంటారని నేను ఆశించాను. కానీ నా పేరు దేనికి స్వీకరించబడలేదు. కొంతమంది మంత్రులకు 2-3 శాఖలు ఇవ్వడంతో వాళ్ళు వాటిని నిర్వహించలేక, పనులు పూర్తి చేయలేక సతమతమవుతూ ఉండేవాళ్ళు. అదే టైంలో నాలాగా ఎక్కువ పనులు చేయాలన్న ఉత్సాహంతో ఖాళీగా ఉండేవాళ్ళు కూడా క్యాబినెట్లో ఉన్నారు. ఒక మంత్రి గారు విదేశాలకు వెళ్ళిన సందర్భంలో కూడా ఆ శాఖను నాకు తాత్కాలికంగా కూడా అప్పగించలేదు. ప్రభుత్వ పదవులను అందివ్వడంలో ప్రభుత్వాన్ని నిర్వహిస్తున్న ప్రధాని చూపించే విధి విధానాలు ఏంటో అర్థం కావు. సామర్థ్యాన్ని బట్టి శాఖలు కేటాయిస్తారో లేదా స్నేహ కానుకగా ఇస్తారో కూడా తెలీదు. నేను క్యాబినెట్ మంత్రిని అయినప్పటికీ నన్ను విదేశీ వ్యవహారాలు, ఆర్థిక, రక్షణ శాఖలకు సంబంధించి వేసిన ఏ కమిటీలో కూడా సభ్యునిగా నియమించలేదు. నేను ఆర్థిక శాస్త్రంలో పట్టభద్రుని కాబట్టి ఆ కమిటీలో నన్ను వేస్తారు అని భావించాను. ప్రధానమంత్రి దేశంలో లేని కాలంలో నన్ను ఈ కమిటీలో సభ్యుడిగా నియమించారు. ఆయన దేశానికి తిరిగి రాగానే ఆ కమిటీని పునర్నిర్మించే పేరుతో ఇంకో కమిటీ వేసి ఆ కమిటీలో నన్ను లేకుండా చేశారు. నేను నా నిరసన తెలిపాక తిరిగి మార్చిన కమిటీలోకి నన్ను తీసుకున్నారు. ప్రభుత్వ పదవుల విషయంలో ప్రధానికి నేనెప్పుడూ కంప్లైంట్ చేయలేదు. పార్లమెంటులో పవర్ పాలిటిక్స్ విషయంలో కానీ, పోర్ట్ఫోలియోస్ విషయంలో కానీ, సంప్రదింపులు కానీ, పదవులన్నీ ఎగేసుకుపోవడంలో కానీ నేనెప్పుడూ ఒక పార్టీగా లేను. నేను చేసే సేవల మీదనే నాకు నమ్మకం. ప్రధానమంత్రి ఏ పదవికైతే నేను సరిపోతాను అని భావించి ఇచ్చారో ఆ పనిని ప్రధాన కర్తవ్యంగా చేశాను. ఇంతకంటే మంచి పదవిని ఇచ్చినా లేదా మరో పదవిని దానికి జత చేసినా బాగుండేది అని మాత్రమే నేను భావించాను. అయితే ఇప్పుడు ఈ ప్రభుత్వంతో, అంటే కాంగ్రెస్ ప్రభుత్వంతో ఏ విధంగా అసంతృప్తికి గురయ్యానో ఆ సంగతుల్ని నేను ఇక్కడ ప్రస్తావిస్తాను. వెనుకబడిన తరగతుల సంక్షేమాన్ని భారత రాజ్యాంగంలో చేర్చనందుకు నేను అప్పుడే నిరసన తెలిపాను. కేంద్ర ప్రభుత్వ కార్యవర్గము రాష్ట్రపతి ఆమోదంతో బీసీ కమిషన్ను నియమిస్తుంది అని, ఆ బీసీ కమిషన్ రికమెండేషన్లను ప్రభుత్వం పాటిస్తుంది అని నాకు చెప్పారు. అందుకే ఆ విషయాన్ని నేను వాళ్ళకే వదిలేశాను. భారత రాజ్యాంగాన్ని రాసుకుని సంవత్సరం గడిచిపోయింది. షెడ్యూల్డ్ కులాలు, తరగతులకు ఇంగ్లీష్ ప్రభుత్వం కల్పించిన రక్షణలేంటి? ప్రస్తుత రాజ్యాంగ నిర్మాణ కమిటీ ఎలాంటి రక్షణలు కల్పించాలి అన్న అంశాలపై నేను 1946లో ఎక్కువగా పనిచేశాను. అప్పుడే దాని మీద ఒక రిపోర్టును ఐక్యరాజ్య సమితికి పంపాల్సి ఉండేది, కానీ పంపలేకపోయాను. అలా చేయడం కన్నా రాజ్యాంగ పరిషత్తు, పార్లమెంటు ఎస్సీ ఎస్టీలకు ఏ రక్షణలు కల్పిస్తాయో చూసి ఆ తరువాతే యుఎన్కి ఆ రిపోర్టు పంపడం మంచిది అనిపించింది. నిజానికి ఎస్సీ ఎస్టీలకు రక్షణ విషయంలో రాజ్యాంగం విధాన ప్రకటనలు నాకేమీ అంతగా సంతృప్తినివ్వలేదు. అయితే
ఆచరణలో అయినా ప్రభుత్వము వాళ్ళ మీద శ్రద్ధ తీసుకుంటుంది అని నేను అనుకున్నాను. దేశంలో స్వాతంత్రం రాకముందు పరిస్థితులే ఇప్పటికీ ఉన్నాయి. అదే దారుణమైన నియంతృత్వం, అణచివేత, అవే వైషమ్యాలు అలాగే కొనసాగుతున్నాయి. ఇంకా దారుణంగా కూడా తయారవుతున్నాయి. వీటికి సంబంధించి నేను ఎన్నో ఉదాహరణలు చూపించగలను. ఢిల్లీ చుట్టుపక్కల ప్రాంతాల నుంచి వందలాది మంది బాధితులు తమను వర్ణ హిందువులు ఎలా యాతనకు గురి చేస్తున్నారు, హింసిస్తున్నారు అని చెప్పి పోలీస్ స్టేషన్లో కంప్లైంట్ చేయడానికి వెళ్తే పోలీసులు కేసులు రిజిస్టర్ చేయట్లేదు అని చెప్పి వాళ్ళంతా నా దగ్గరకు వచ్చి గోడు వెళ్లబోసుకుంటున్నారు. కోట్లాది మందిని ఇలా అంటరాని వారన్న పేరుతో దారుణంగా పీడించడం, హింసించడం అనేది ప్రపంచంలో ఇంకెక్కడైనా ఉందేమో తెలుసుకుందాము అని చెప్పి నేను దేశాల చరిత్రల్ని తరచి చదివాను, పరిశోధించాను. ఈ దేశంలో తప్ప ఇంకెక్కడ ఇటువంటి దారుణం లేదు. ఇప్పటికీ షెడ్యూల్డ్ క్యాస్టుల వారికి ఎలాంటి రిలీఫ్ ఎందుకు కల్పించలేదు? ఇదే సమయంలో ప్రభుత్వం ముస్లింల పట్ల పెట్టే శ్రద్ధను గమనించండి ఒకసారి. దానితో షెడ్యూల్డ్ కులాల వారి పట్ల తీసుకుంటున్న శ్రద్ధతో పోల్చండి. ప్రధానమంత్రి ముస్లింల రక్షణ కొరకు తన పూర్తి సమయాన్ని వినియోగిస్తున్నారు. వారే కాదు, ఎవరైనా సరే వినియోగించాలి. అలా శ్రద్ధ చూపక తప్పదు. నేను అదే గట్టిగా కోరుకుంటాను. కానీ నేను అడిగేది ఏంటంటే, ఈ దేశంలో ఎస్సీ ఎస్టీలు, ఇండియన్ క్రైస్తవులకు రక్షణ కల్పించాలి కదా. ప్రధానమంత్రి వీరి రక్షణ కోసం శ్రద్ధ కనబరుస్తున్నారా? అసలు నాకు తెలిసినంత వరకు ఎస్సీ ఎస్టీల బాధలు ముస్లింల బాధల కంటే చాలా తీవ్రమైనవి. కాబట్టే వారి మీద ఎక్కువ శ్రద్ధ చూపించాలి. ఎస్సీ ఎస్టీలను నిరాదరణకు గురి చేస్తున్నారు అని చెప్పి నేనేమీ నింద మోపడం లేదు. ఎస్సీ ఎస్టీలకు 12:3% రిప్రజెంటేషన్ కల్పిస్తాము అని చెప్పి గతంలో హామీ ఇచ్చారు కదా అని అడిగితే గౌరవనీయ హోంమంత్రి సర్దార్ వల్లభాయ్ పటేల్ గారు అసలు నా ప్రశ్నే బేస్లెస్ అని కొట్టిపారేశారు. తన అసహనాన్ని సంతృప్తి పరుచుకోవడానికే ఆయన అలా అనుండొచ్చు. కానీ నేను అన్ని ప్రభుత్వ శాఖల్ని, మీ శాఖల్లో ఎంతమంది ఎస్సీ ఎస్టీలకు ఎన్ని ఉద్యోగాలు కల్పించారో నాకు లిఖితపూర్వకంగా ఇవ్వండి అని చెప్పి అడిగాను. ఇంచుమించు అన్ని ప్రభుత్వ శాఖలు కూడా మేమెవరిని చేర్చుకోలేదు అని చెప్తూ నిల్ రిపోర్టులనే నాకు ఇచ్చాయి. కొన్ని శాఖలు మాత్రమే చాలా తక్కువ మందిని చేర్చుకున్నాము అని చెప్పి రిపోర్ట్లు ఇచ్చాయి. ఈ రిపోర్ట్లు నిజం కాదు అని చెప్పి గౌరవ హోంమంత్రి గారు అనగలరా? ఆయన నా ప్రశ్నే బేస్లెస్ అన్నప్పుడు నేను ఇంకేం మాట్లాడగలను? నేను పుట్టిన షెడ్యూల్డ్ కులాల అభివృద్ధికి పాటుపడాలని చిన్నతనం నుండే లక్ష్యంగా పెట్టుకున్నాను. నన్ను దారి మళ్లించే సంఘటనలు చాలా జరిగినా నేను నా దృష్టి మరల్చలేదు. గమ్యాన్ని మర్చిపోయి నేను కాంగ్రెస్ పార్టీలో చేరిపోయి ఉంటే అత్యున్నత స్థాయికి చేరుకునేవాణ్ణి. కానీ నేను నా జీవితాన్ని షెడ్యూల్డ్ కులాలు, షెడ్యూల్డ్ తెగల కోసమే అర్పించాలి అనుకుంటున్నాను. అలాంటి నాకు ప్రభుత్వాలే ఎస్సీ ఎస్టీల పట్ల క్రూరంగా, దారుణంగా వ్యవహరిస్తుంటే ఎంత బాధ కలుగుతుందో నేను మీకు చెప్పలేను. ఈ ప్రభుత్వం పట్ల నేను వ్యధ చెందిన మూడో విషయం ఏంటంటే విదేశాంగ విధానం. ఇది నన్ను ఎంత ఆవేదనకు, ఆందోళనకు గురి చేస్తుందో మాటల్లో చెప్పలేను. విదేశాంగ శాఖ నడుస్తున్న తీరును ఎవరైనా గమనిస్తే వారు ఇతర దేశాలు మన దేశం పట్ల గతంలో ఉన్న విధానాలను ఎందుకు మార్చుకున్నారో గమనించాలి. ఆగస్టు 15, 1947 నాడు మనకు స్వాతంత్రం వచ్చినప్పుడు చుట్టూ ఉన్న ప్రతి దేశము మనల్ని హర్షించాయి. ఏ దేశానికి మన పట్ల దురభిప్రాయం లేదు. 4 ఏళ్ళు గడవగానే మనకు స్నేహ దేశం అనేది ఒక్కటి కూడా లేకుండా పోయింది. అందరూ మనల్ని దూరం పెట్టేశారు. ఆ దేశాలకు మనమే దూరం అయిపోయాం కూడా. మనం ఎంత ఒంటరి వాళ్ళం అయిపోయామంటే యునైటెడ్ నేషన్స్ ఆర్గనైజేషన్లో మనం ఏదైనా తీర్మానం ప్రవేశపెడితే మనల్ని సమర్థించే ఒక్కరు కూడా లేరిప్పుడు. ఈ సందర్భంగా ప్రపంచవ్యాప్తంగా ఎంతో పేరు కలిగిన 2 మహా వ్యక్తుల మాటల్ని నేను మీకు చెప్తాను. జర్మనీ అధ్యక్షుడు బిస్మార్క్ ఏమన్నాడంటే, రాజకీయాలు మనం మన గమ్యాన్ని తెలుసుకోవడానికి వాడుకునే ఆటలు కావు, అవి మన గమ్యాన్ని చేరుకునే మార్గాలు. జార్జ్ బెర్నార్డ్ షా ఏమన్నారంటే, మంచి ఆదర్శాలన్నీ కూడా మంచివే, కానీ అతి మంచితనం ప్రమాదకరం, అది మర్చిపోకూడదు. మిలిటరీపై మనం పెడుతున్న ఖర్చు దేశానికి చాలా ప్రమాదకరం. అది మన ఆర్థిక వనరుల్ని హరించి వేస్తుంది, లక్షలాది మంది ప్రజల్ని ఆకలి మంటలకు గురి చేస్తుంది. ఈ ఖర్చు వల్లే దేశాభివృద్ధికి కావాల్సిన ప్రాజెక్టుల కోసం ఇతర దేశాల నుంచి అప్పు తెచ్చుకోవడం తప్ప మన కాళ్ళ మీద మనం నిలబడే పరిస్థితి లేకుండా పోతుంది. దీన్ని ఎవరూ అర్థం చేసుకోవట్లేదు. ఇప్పుడు ఏటా
దేశ రాబడి 350 కోట్లుంటే అందులో మిలిటరీ ఖర్చే 180 కోట్లుగా ఉంది. విదేశీ విధానంలో మన వైఖరే ఈ ఖర్చుకు ప్రధాన కారణం. రోజు రోజుకి ఈ మిలిటరీ ఖర్చు ఇంకా పెరుగుతూ వెళ్లే పరిస్థితులనే మనం చూస్తాము. మన విదేశీ విధానం వల్ల కష్టకాలంలో మనల్ని ఆదుకునే స్నేహ దేశాలే లేకుండా పోయాయి. ఇదేనా మనం సభ్య దేశాలతో మెలగవలసిన తీరు? ఇది నన్ను చాలా బాధ పెడుతోంది. పాకిస్తాన్తో మన శత్రుత్వం అనేది నన్ను తీవ్రమైన ఒత్తిడికి, ఆందోళనకు గురి చేస్తోంది. మనకు పాకిస్తాన్కు మధ్య సంబంధాలు చెడిపోవడానికి 2 ప్రధాన కారణాలున్నాయి. వాటిలో ఒకటి కాశ్మీర్, రెండోది తూర్పు బెంగాల్ ప్రజలు ఎదుర్కొంటున్న పరిస్థితులు. వార్తాపత్రికల సమాచారాన్ని బట్టి కాశ్మీర్ కంటే తూర్పు బెంగాల్లో మన దేశస్థులు పడుతున్న బాధల మీద మనం ఎక్కువ దృష్టి పెట్టాలి. కానీ మనమేమో ఎంతసేపటికి కాశ్మీర్ చుట్టూనే ఆలోచిస్తున్నాం. మనం చేస్తున్న యుద్ధమంతా ఎవరిది సత్యం, ఎవరిది అసత్యం, ఎవరిది ఒప్పు, ఎవరిది తప్పు అన్నదాని చుట్టూనే సాగుతోంది. నా మనసులో ఉన్న ప్రశ్న ఎవరిది తప్పు, ఎవరిది ఒప్పు అనే దాని మీద కాదు. ఏది కరెక్ట్, ఏది రైట్ అనేది మాత్రమే నాకు ముఖ్యం. కాశ్మీర్ను విభజించడమే మేలు అనే నేను చెప్తాను. భారతదేశంలో ముస్లిం జనాభా గల ప్రదేశాలను పాకిస్తాన్కు పంచి హిందూ జనాభా ఎక్కువగా గల ప్రదేశాలను భారతదేశం తీసుకున్నట్లే కాశ్మీర్లో కూడా హిందూ బౌద్ధ ప్రదేశాలను భారతదేశానికి, ముస్లిం జనాభా గల ప్రదేశాలను పాకిస్తాన్కు ఇవ్వడమే మంచిది. నిజానికి ముస్లింలు నివసించే ప్రాంతాల్లో మనకు సంబంధం ఏమీ లేదు. అదంతా కాశ్మీర్ ముస్లింలకు, పాకిస్తాన్కు మధ్య గల సమస్య. ఈ సమస్యను వాళ్ళే పరిష్కరించుకుంటారు. లేదు మేమే పరిష్కరిస్తాము అంటే ఆ ప్రాంతాన్ని 3గా విభజించి 1 శాంతి రక్షణ ప్రాంతం, 2 కాశ్మీర్ లోయ, 3 జమ్మూ లద్దాఖ్ ప్రాంతాలుగా విభజించండి. అలా విభజించి కాశ్మీర్ లోయలో ప్రజాభిప్రాయ సేకరణ చేసి ప్రజల మనోభావాలు తెలిసేలా ఎన్నికలు చేపట్టండి. బుద్ధిస్టులు ఎక్కువగా ఉన్న ప్రాంతాలన్నీ పాకిస్తాన్లోకి వెళ్లే పరిస్థితులు వస్తాయేమో అని నాకు ఆందోళనగా ఉంది. అదే జరిగితే మనం ఇక్కడ తూర్పు బెంగాల్లో ఎదుర్కొంటున్న సంక్షోభ పరిస్థితుల్ని మళ్ళీ ఎదుర్కోవాల్సి ఉంటుంది. నా రాజీనామాతో సంబంధం ఉన్న 4వ విషయం గురించి ప్రస్తావిస్తాను. వివిధ కమిటీల నుంచి వచ్చిన అభిప్రాయాలను, సూచనలను రికార్డు చేసే, రిజిస్టర్ చేసే ఆఫీసుగా క్యాబినెట్ తయారైంది. అంతేగాని దానికి ఒక సొంత ఆలోచన ఉన్నట్టు కనబడదు. కమిటీలపైన ఆధారపడే క్యాబినెట్ పనిచేస్తోంది. ఉదాహరణకు డిఫెన్స్ కమిటీని తీసుకోండి, ఫారిన్ కమిటీని తీసుకోండి. విదేశీ వ్యవహారాలన్నీ ఆ శాఖ నియమించిన కమిటీలు నిర్దేశించిన ప్రకారమే నడుస్తున్నాయి. దేశ రక్షణ వ్యవహారాలన్నీ ఆ శాఖ నియమించిన కమిటీ ఏం చెబుతున్నదో ఆ ప్రకారమే జరుగుతున్నాయి. ఒక కమిటీలో ఉన్నవారే వేరే కమిటీలో ఉన్న సభ్యులుగా ఉంటున్నారు. నేను ఏ కమిటీలోనూ సభ్యునిగా లేను. వాళ్ళు ఇనుప తెరల మధ్య రహస్యంగా నిర్ణయాలు తీసుకుంటారు. అందులో సభ్యులు కాని వాళ్ళు క్యాబినెట్ మంత్రులైనా సరే ఆ కమిటీల వాళ్ళు ఏం చెప్తే ఆ ప్రకారము విధానాల రూపకల్పనలో వారికి ఎటువంటి అవకాశం లేకుండా ఉమ్మడి బాధ్యతను తీసుకోవాలి. ఇది అసాధ్యమైన విషయం కదా. నేనిప్పుడు చివరిగా ఈ రాజీనామాకు ఎందుకు నిర్ణయం తీసుకున్నానో ఆ సంగతి చెప్తాను. హిందూ కోడ్ బిల్లు పట్ల వారి విధానమే నా రాజీనామాకు కారణం. ఈ బిల్లు ఏప్రిల్ 11, 1947 నాడు పార్లమెంట్లో ప్రవేశపెట్టబడింది. 4 ఏళ్లు గడిచేసరికి కేవలం 4 క్లాజులు మాత్రమే ఆమోదించి మిగిలిందంతా కూడా నిర్దాక్షిణ్యంగా హత్యకు గురైంది. ఈ బిల్లు పార్లమెంట్లో అనేక ప్రశ్నలకు, ఇబ్బందులకు గురైంది. 1 సంవత్సరం పూర్తయ్యాక కానీ ప్రభుత్వానికి ఈ బిల్లును సెలెక్ట్ కమిటీకి పంపాలన్న ఆలోచనే రాలేదు. ఏప్రిల్ 9, 1948 దాకా ఇది సెలెక్ట్ కమిటీకి చేరలేదు. సెలెక్ట్ కమిటీ ఇచ్చిన రిపోర్టు ఆగస్టు 12, 1948 పార్లమెంటుకు చేరింది. ఆగస్టు 31, 1948 ఆ బిల్లు తీర్మానాన్ని నేను పార్లమెంట్లో ప్రవేశపెట్టాను. ఆ బిల్లును చర్చించవలసిన ఎజెండాలోకి చేర్చడానికి ఎంత సమయం పట్టింది? అంతేకాదు 1949 ఫిబ్రవరి సెషన్ వరకు ఆ బిల్లుపై చర్చకు అనుమతే ఇవ్వలేదు. ఆ తర్వాత అప్పుడప్పుడు తప్పితే ఒకేసారి చర్చకు అనుమతించలేదు. ఈ బిల్లు పూర్తి సమాచారాన్ని అందరికీ పంపడానికి 10 నెలల టైం పట్టింది. కానీ బిల్లును సభకు అందించడానికి 1 రోజు సమయమే ఇచ్చారు. 1949 డిసెంబర్ 19న ఈ హిందూ కోడ్ బిల్లు పార్లమెంటులో ప్రవేశపెట్టడం జరిగింది. 1950వ సంవత్సరం మొత్తం కూడా దీని మీద చర్చకు అనుమతించలేదు. 1951 ఫిబ్రవరి 5న ఈ బిల్లు మీద క్లాస్ బై క్లాస్ చర్చకు వచ్చింది. 5,
6, 7 తేదీల్లో చర్చించి మళ్ళీ పక్కన పెట్టేశారు. ఇది పార్లమెంటు చివరి సెషన్. ఈ హిందూ కోడ్ బిల్లుపై నిర్ణయాన్ని ఈ చివరి సెషన్లోనే తీసుకుందామా లేదా వచ్చే నూతన పార్లమెంటుకు వాయిదా వేద్దామా అన్న చర్చ వచ్చినప్పుడు క్యాబినెట్ అంతా కూడా ఈ బిల్లుని ఈ సెషన్లోనే ఆమోదించాలి అనే నిర్ణయం తీసుకుంది. దాంతో ఈ బిల్లుని 1951 సెప్టెంబర్ 17న ఎజెండాలోకి చేర్చారు. దానిపై చర్చ జరుగుతున్నప్పుడే ప్రధానమంత్రి అంటే జవహర్లాల్ నెహ్రూ ఒక కొత్త సూచన చేశారు. ఈ బిల్లుని మొత్తం ఒకేసారి ఆమోదించేంత సమయం లేదు కాబట్టి ఆమోదించకుండా తిరస్కరించడం కంటే 1-2 క్లాజుల్ని ఆమోదించి మిగిలినవి వచ్చే పార్లమెంటు నిర్ణయానికి వదిలేద్దాము అనేది ఆయన చేసిన సూచన. ఈ సూచన నిజంగానే నాకు ఒక గొడ్డలి పెట్టు. అయినా మొత్తం పోగొట్టుకోవడం కంటే కొంచెమైనా రక్షించుకోవాలి అనే నేను అంగీకరించాను. బిల్లులోని వివాహము, విడాకుల అంశాన్ని ఆమోదిద్దాము అని ప్రధానమంత్రి సూచించారు. అదే ప్రధానమంత్రి మళ్ళీ ఇంకో కొత్త సూచనతో సభ ముందుకొచ్చి వివాహం, విడాకులు భాగం కాకుండా మొత్తం బిల్లునంతా కూడా నూతన పార్లమెంటు నిర్ణయానికి వదిలేద్దాము అన్నారు. ఇది నాకు ఒక షాక్, ఒక పిడుగుపాటు. నేను నిర్ఘాంతపోయి అలా నిలుచుండిపోయాను. ఈ 2 భాగాలైతే ఆమోదించబడతాయి అని ఎదురు చూస్తున్నంతలో ఆయన ఇలా అనడము ఎంత అన్యాయం. కొంతమంది సభ్యులు ఈ బిల్లు ఆమోదింపబడడానికి ఇంకా సమయము, ఇంకా ఆధారాలు కావాలి అంటున్నారు. ఈ బిల్లు అప్పటికే మెజారిటీ పొందింది. ఇంకా ఎందుకు ఆలస్యం చేస్తున్నారు? మెజారిటీ ఉన్నప్పటికీ ఇలా చేయవచ్చు అని ఏ స్టాట్యూట్ బుక్లో ఉంది? అలీగఢ్ యూనివర్సిటీ, బెనారస్ యూనివర్సిటీలకు సంబంధించిన బిల్లుల్ని ఈ హిందూ కోడ్ బిల్లు స్థానంలో ప్రవేశపెట్టారు. ఆ 2 బిల్లులు ఇదే సెషన్లో ఆమోదించాల్సినంత ముఖ్యమైన విషయాల ప్రెస్ బిల్లు కూడా ప్రవేశపెట్టారు. ఆ ప్రెస్ బిల్ అంత అర్జెంటా? నాకు అర్థమైంది ఏంటంటే ప్రధాని నెహ్రూ ఎంతో సిన్సియర్ అయినప్పటికీ ఈ హిందూ కోడ్ బిల్లు పట్ల ఆయనకు అంత సీరియస్నెస్ లేదేమో అనిపించింది. ఈ బిల్లు నిర్మాణంలో అతి దారుణమైన మానసిక వేదనని నేను అనుభవించాను. పార్టీ యంత్రాంగం అందించే సహాయం కానీ తోడ్పాటు కానీ నాకు ఇవ్వలేదు. ప్రధానమంత్రి అసలు చరిత్రలోనే లేని విధంగా సభ్యులు ఎవరికి తోచినట్టు వాళ్ళు ఓటు వేసుకునే సౌకర్యం కూడా కల్పించారు. నిజానికి దానిని నేను పట్టించుకోదలుచుకోలేదు. నేను ఆశించినవి 2 ఇప్పటికి చాలినంత చర్చ జరిగింది కాబట్టి వృధా చర్చలు, ఉపన్యాసాలపై నియంత్రణ ఉండేటట్టుగా విప్ జారీ చేయమని చీఫ్ విప్కు చెప్పలేదు. అలాంటి విప్ జారీ అవుతుందని నేను ఆశించాను. పార్లమెంటరీ వ్యవహారాల మంత్రి, పార్టీ చీఫ్ విప్ హిందూ కోడ్ బిల్లు ఆమోదించడాన్ని ఆటంకపరిచేలాగా అసాధారణంగా వ్యవహరించారు. ఆయన హిందూ కోడ్ బిల్లుపై తీవ్ర వ్యతిరేకతతో ఉండడమే కాకుండా పార్లమెంటరీ వ్యవహారాల మంత్రి అయి ఉండి కూడా కనీసం ఈ బిల్లును మూవ్ చేయడంలో సహకరించలేదు. బిల్లు ఆమోదించే సమయాల్లో అన్నీ ముందే తెలిసినట్లు చీఫ్ విప్ సత్యనారాయణ సిన్హా సభకు గైర్హాజరయ్యేవాడు. ప్రధానమంత్రి పట్ల ఇంత అవిశ్వాసంగా ఉండే చీఫ్ విప్పుని నేనెప్పుడూ చూడలేదు. అలాగే చీఫ్ విప్పును ఇంత నమ్మే ప్రధానమంత్రిని కూడా నేనెప్పుడూ చూడలేదు. ఇతను రాజ్యాంగ విరుద్ధంగా ప్రవర్తిస్తున్న ప్రధానమంత్రికి చాలా కావాల్సిన వాడు కాబట్టి అతడికి పార్టీలో మంచి పదవి లభించింది. ఎక్కువ తక్కువ తేడాలు, తీవ్రమైన కుల అసమానతలు, స్త్రీ పురుషుల మధ్య తేడాలు హిందూ మతంలో, వీటిని పట్టించుకోకుండా ఆర్థిక సమస్యల మీద చట్టాలు చేయడం అనేది పేడ కుప్పల మీద రాజభవనాన్ని కట్టడమే. హిందూ కోడ్ బిల్లును ఆమోదింప చేసుకోవడానికి నేను ఈ బిల్లా లేదా నా పదవా అన్నంతగా భావించాను. ఇందుకోసమే ఎన్ని విభేదాలు వచ్చినా పట్టించుకోకుండా భరించాను. అలాంటి ఈ బిల్లునే అడ్డుకుంటున్న వారిని ఎలా భరించగలను? 1948 నవంబర్ 28న ప్రధానమంత్రి ఇచ్చిన నమ్మకమైన ప్రకటన ఇది. ఒకసారి చూడండి. భారత ప్రభుత్వం ఈ బిల్లు ఆమోదానికి కృత నిశ్చయమై ఉంది. పార్లమెంటు ఒకసారి అంగీకరించకపోతే ఇంకోసారి, ఒక ప్రభుత్వం అంగీకరించకపోతే ఇంకో ప్రభుత్వం ఈ బిల్లుని అంగీకరించక తప్పదు. దీన్ని అత్యంత ప్రాముఖ్యత గల అంశంగా మేము పరిగణిస్తున్నాము. దాని మీదనే తుది వరకు నిలబడి ఉంటాము. ఒకవేళ ప్రభుత్వం పడిపోయినా సరే ఈ మాటపైనే నిలబడి ఉంటుంది. ఆ తర్వాత 1949 డిసెంబర్ 19న చేసిన ఇంకో ప్రకటన చూడండి. ఈ బిల్లు అంత అవసరం లేదులే అనే చిన్న అభిప్రాయాన్ని పార్లమెంటు కలిగి ఉండడాన్ని కూడా నేను హర్షించలేను. కారణం, ఇది చాలా ప్రాముఖ్యత గల బిల్లు. అయినా ఈ బిల్లుని డ్రాప్ చేయడానికి కారణము ఈ బిల్లు మీద వ్యతిరేకత చాలా ఎక్కువగా ఉంది అని ప్రధాని చెప్పారు. నిజానికి అంత వ్యతిరేకత ఉందా?
పార్టీలో ఈ బిల్లును చాలాసార్లు చర్చను పక్కకు మళ్లించడము జరిగింది. చివరిగా ఈ బిల్లుపై ఓటింగ్ పెట్టినప్పుడు 120 మందిలో 20 మంది మాత్రమే వ్యతిరేకించారు. పార్టీలో ఈ బిల్లును చర్చించినప్పుడు 3.5 గంటల్లో 44 క్లాజులు ఆమోదం పొందాయి. మరి అటువంటప్పుడు పార్లమెంటులో తీవ్రమైన వ్యతిరేకత ఉందని చెప్పి బిల్లుని పక్కన పెట్టేయడము ఎలా చెల్లుతుంది? కొన్ని క్లాజుల పట్ల వ్యతిరేకత ఉన్నప్పటికీ చర్చల తర్వాత అందరూ చివరికి క్లాస్ 4 పైన కూడా ఏకీభావాన్ని ప్రకటించారు. అందుకే ఈ హిందూ కోడ్ బిల్లును వచ్చే పార్లమెంటుకు వదిలేయాలన్న ప్రధానమంత్రి నిర్ణయాన్ని నేను అంగీకరించలేదు. కొందరు అనుకుంటున్నట్లుగా ఈ రాజీనామాకు నా అనారోగ్యం ఏమాత్రం కారణం కాదని చెప్పడానికే నేను ఇంత వివరణాత్మకమైన లేఖ రాస్తున్నా. ప్రధానమంత్రి సలహాను నేను తిరస్కరిస్తున్నాను. ఒకవేళ అనారోగ్యమే కారణం చూపి నేను రాజీనామా చేయవలసి వస్తే అలా చేసే వాళ్ళలో నేను చాలా చివరిన ఉంటాను. నిజంగా ప్రభుత్వం తీరుపైన, వెనుకబడిన వర్గాలపై ప్రభుత్వం చూపుతున్న పాక్షిక దృష్టిపైన అంత వ్యతిరేకత ఉంటే అప్పుడే రాజీనామా చేసుండొచ్చు కదా, ఇప్పటిదాకా ఎందుకు ఆగారు అని కూడా కొందరు అనుకోవచ్చు. వాళ్ళు అలా అనుకోవడంలో నిజం ఉంది. అయితే నేను వెనుకంజ వేయడానికి కారణాలున్నాయి. రాజ్యాంగ రూపకల్పనలో కనీసం మరొక విషయం గురించి ఆలోచించే తీరిక లేకుండా ఉన్నా నేను. 1950 జనవరి 26 వరకు నాకు అస్సలు తీరికే లేదు. ఆ తర్వాత పీపుల్స్ రిప్రజెంటేషన్ బిల్లు, డీలిమిటేషన్ ఆదేశాల విషయాలు ముందుకు వచ్చాయి. వాటిని అలాగే వదిలేసి బయటికి పోవాలన్న ఆలోచన నాకు అస్సలు రాలేదు. అంతేకాకుండా ఈ హిందూ కోడ్ బిల్లు ఆమోదం అయ్యే వరకు సభలోనే ఉండడం చాలా అవసరంగా అనిపించింది నాకు. ఈ హిందూ కోడ్ బిల్లు గురించే ఎందుకు ఆలోచించాలి అని కొందరు అనొచ్చు. నా ఉద్దేశం వేరు. హిందూ కోడ్ బిల్ అనేది దేశ చరిత్రలో ఇప్పటి వరకు ఊహించని విషయం. దీనితో సమానమైన బిల్లు మరొకటి లేదు. మనం దేశానికి రాజకీయ స్వాతంత్రాన్ని సంపాదించుకున్నాము. మనం చేరుకోవాల్సిన సాంఘిక ఆర్థిక సమానత్వ ఆశయాలను ఇంకా చేరుకోవాల్సి ఉంది. వాటిని చేరుకోవడానికి ఈ బిల్లు ఒక ముఖ్యమైన మార్గం. దీని ద్వారానే మనం అన్ని రకాలుగా సమగ్రాభివృద్ధిని సాధించగలుగుతాం. 1951 సెప్టెంబర్ 26న ప్రధాని ఏమన్నారో చూడండి. ప్రభుత్వం యొక్క ఆశయాన్ని సభ ముందు పదే పెట్టవలసిన అవసరం లేదు. మనకున్న అవకాశాల మేరకు మనం తప్పకుండా ముందుకు వెళ్తాము. ఒక అవకాశం కాకపోతే ఇంకో అవకాశం, ఒకసారి వాయిదా పడితే రెండోసారి. ఏదైనా ఈ సెషన్లోనే పార్లమెంటులో ఈ బిల్లును డ్రాప్ చేసిన తర్వాత చేసిన ప్రసంగం. ప్రధానమంత్రి ప్రసంగాలను ఎవరు నమ్మకుండా ఉండగలరు? ఒకవేళ ఆయన ప్రకటనల్లోని వైరుధ్యాల్ని నేను చూసినట్లయితే ఆ తప్పు నాది కాదు. పార్లమెంటు నుంచి నేను వైదొలగడం ఈ దేశంలో ఎవరికి అంత ప్రాధాన్యత గల అంశం కాకపోవచ్చు. నేను ఎటువంటి సత్యానికైతే కట్టుబడి ఉన్నానో దానిని నేను నా ఆత్మకు తెలియపరచుకోవడానికే ఇక్కడి నుంచి బయటకు వెళ్ళిపోవడమే నా ముందున్న మార్గం. ఆ పని చేసే ముందుగా నేను సభ్యునిగా ఉన్నంతకాలము తోటి సహచరులు నాపై చూపిన దయకు, అభిమానానికి హృదయపూర్వక కృతజ్ఞతలు తెలియజేస్తున్నాను. నన్ను భరించినందుకు పార్లమెంటు సభ్యులందరికీ నా హృదయపూర్వక కృతజ్ఞతలు తెలియజేస్తున్నాను. ఇదంతా గనక మీరు విన్నట్లయితే మీకు ఖచ్చితంగా ఆశ్చర్యం కలిగుండాలి. అప్పుడు బాబాసాహెబ్ అంబేద్కర్ వ్యక్తం చేసిన అభిప్రాయాలు ఇప్పటికీ ఎంత సత్యమో అర్థమై ఉండాలి. అలాగే హిందూ కోడ్ బిల్లు అంబేద్కర్ రాజీనామాకు ప్రధాన కారణం. ఆ బిల్లు ఏంటో తెలుసుకోకపోతే ఈ వీడియో లక్ష్యం పూర్తిగా నెరవేరదు. రాజీనామా చేసిన అంబేద్కర్ 1952లో జరిగిన దేశ తొలి సార్వత్రిక ఎన్నికల్లో బాంబే నార్త్ సెంట్రల్ నియోజకవర్గం నుంచి షెడ్యూల్డ్ క్యాస్ట్ ఫెడరేషన్ పార్టీ అభ్యర్థిగా పోటీ చేశారు. కానీ ఆయన్ను ప్రజలు ఓడించారు. నెహ్రూ వేవ్ బలంగా ఉండడంతో కాంగ్రెస్ అభ్యర్థి, ఒకప్పుడు అంబేద్కర్ సహాయకుడిగా పనిచేసిన నారాయణ్ కజ్రోల్కర్ అనే వ్యక్తి అంబేద్కర్ మీద 15,000 ఓట్ల మెజారిటీతో గెలిచారు. ఆ సార్వత్రిక ఎన్నికల్లో హిందూ కోడ్ బిల్లును అమల్లోకి తెస్తాము అని చెప్పి నెహ్రూ విస్తృతంగా ప్రచారం చేశారు. కాంగ్రెస్ పార్టీ 489 స్థానాల్లో అత్యధికంగా 364 స్థానాలు గెలిచింది. మళ్ళీ నెహ్రూ దేశ ప్రధాని అయ్యారు. నెహ్రూ పార్లమెంటులో ప్రకటించినట్లే హిందూ కోడ్ బిల్లుల్ని చట్టాలుగా తేవడానికి తీవ్రంగా ప్రయత్నం చేశారు. 1955-56 మధ్య 4 బిల్లుల్ని చట్టాలుగా తీసుకొని వచ్చారు. అవి హిందూ వివాహ చట్టము, హిందూ వారసత్వ చట్టం, హిందూ మైనారిటీ గార్డియన్షిప్ యాక్ట్, విడాకుల చట్టాలు అమల్లోకి వచ్చాయి.
వీటి వల్ల కుల లింగపరమైన వివక్ష చట్ట ప్రకారం రద్దయింది. అంటరానితనం మీద నిషేధం విధించారు. కులాంతర వివాహాలను ప్రోత్సహించడము, దాన్ని చట్ట పరిధిలోకి తేవడము జరిగింది. తండ్రే కాదు తల్లి కూడా పిల్లలకు గార్డియన్గా ఉండొచ్చన్న చట్టం వచ్చింది. పిల్లల దత్తతకు ఒక చట్ట రూపం అనేది వచ్చింది. ఎస్సీ ఎస్టీలను ద్వేషించడము, కించపరచడము, వాళ్ళ మీద వివక్ష చూపించడాన్ని క్రిమినల్ నేరంగా చేసి చట్టం కిందకి తీసుకొని వచ్చారు. వారసత్వ ఆస్తి మీద మహిళలకు సమాన హక్కులు వచ్చాయి. హిందూ మహిళలకు వివాహాన్ని రద్దు చేసుకొని విడాకులు తీసుకునే హక్కు వచ్చింది. ఇవన్నీ కూడా అంబేద్కర్ రాసి ప్రతిపాదించిన హిందూ కోడ్ బిల్లు అమలు చేయడం వల్ల వచ్చిన విప్లవాత్మక మార్పులు. అంబేద్కర్ రాజీనామా తర్వాత నెహ్రూ వీటిని ఆమోదించడమే ప్రతిష్టాత్మకంగా తీసుకున్నారు. కాంగ్రెస్ పార్టీలో ఉండే సాంప్రదాయవాదుల నుంచి కూడా నెహ్రూకు తీవ్రమైన నిరసన వచ్చింది. అయినా సరే లెక్క చేయకుండా 4 హిందూ కోడ్ బిల్లులోని అంశాలను చట్టాలుగా తీసుకొని వచ్చారు. హిందూ కోడ్ బిల్లు అమల్లోకి వచ్చిన ఏడాది తర్వాత 1956 డిసెంబర్ 6న అంబేద్కర్ తుది శ్వాస విడిచారు. శాశ్వత నిద్రలోకి చేరుకున్నారు. అంటే అంబేద్కర్ ఈ దేశానికి రాజ్యాంగం మాత్రమే ఇవ్వలేదు, ప్రతి ఒక్కరికి అంబేద్కర్ చాలా చేశారు. ప్రతి ఒక్కరి జీవితాల్లో ఒక వెలుగుని నింపారు. మహిళలకు హక్కులు ఇచ్చారు. మూఢనమ్మకాల మయంగా ఉన్న అప్పటి సాంప్రదాయ హిందూ మతాన్ని సంపూర్ణంగా సంస్కరించి ఆధునీకరించారు. ఈరోజు మనం అనుభవించే ప్రతి చట్టము ఆ రోజు అంబేద్కర్ చేసిన కృషికి ఫలితం. అందుకే డాక్టర్ బిఆర్ అంబేద్కర్ ఎప్పటికీ ద గ్రేటెస్ట్ ఇండియన్.